హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. గైస్, రీసెంట్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో చాలామంది ముఖ్యంగా ఐఫోన్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఐఫోన్ 13 చూసుకున్నట్లయితే ఓన్లీ 50,000 51,000 ఆ ప్రైజ్లో అయితే స్టాక్ అవైలబిలిటీకి వచ్చింది. అండ్ దాంతోపాటు ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 11 ముఖ్యంగా ఐఫోన్స్ పైన చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు లేనంత విధంగా ఆల్మోస్ట్ ఆల్ 30 to 35% డిస్కౌంట్లు అయితే మనకి ఐఫోన్స్ దొరికాయి. బట్ అందరికీ అయితే ఐఫోన్స్ అవైలబుల్గా స్టాక్ అవైలబిలిటీ లేదు. అండ్ కొంతమందికి పేమెంట్స్ అయినాయి, కానీ ఏదైతే ఆర్డర్ ఉంటుందో అది క్యాన్సిల్ అయింది, పేమెంట్స్ డిక్లైన్ అయ్యాయి. చాలామంది అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాన్యువల్గా చేశారా లేదు అంటే స్టాక్ నిజంగానే అవైలబిలిటీ లేదా మనకైతే తెలియదు, కానీ చాలామంది ఐఫోన్స్ని కొనడానికి అయితే ట్రై చేశారు, బట్ వాళ్ళకైతే దొరకలేదు. ఇప్పుడు క్రోమా అనే ఒక పాపులర్ ఈ-కామర్స్ వెబ్సైట్ అండ్ అదేవిధంగా స్టోర్ అయితే అఫీషియల్గా మళ్ళీ ఐఫోన్స్ పైన భారీ డిస్కౌంట్లు అయితే తెచ్చింది. దివాళీ ఆఫర్ అన్నట్టుగా. ఈ ఆఫర్లో చూసుకున్నట్లయితే మనకి ఐఫోన్ 13 చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 52,000 అండ్ 53,000 ఆ ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇదే కాకుండా ఐఫోన్ 11, ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇవన్నీ కూడా మీకు ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఫిజికల్గా ఫోన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే మాత్రం నేను బిలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ పిన్ కోడ్ కానీ లేదంటే మీ సిటీ నేమ్ కానీ ఎంటర్ చేస్తే ఎక్కడైతే స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ స్టోర్ అడ్రస్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే కింద అవైలబుల్గా ఉంటాయి. మీరు వెళ్ళి ఫిజికల్గా వాళ్ళకి ఫోన్ చేసి ఫిజికల్గా అయితే మొబైల్ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. లేదు మీరు ఈ-కామర్స్ స్టోర్లోనే కొంటామనుకుంటే మాత్రం మీరు ఈ-కామర్స్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు ఐఫోన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అన్నీ కలుపుకుంటే అరౌండ్ మీకు ఐఫోన్ 13 చూసుకుంటే 53,000 ఆ ప్రైస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా 53,000 ఉంటుందని అయితే మనం చెప్పలేము, ఎందుకంటే డిమాండ్ పెరుగుతున్న కొద్ది ఖచ్చితంగా ప్రైస్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంత స్టాక్ అనేది ఉంచుకుంటారు, అది సేల్ అయినంత వరకు మాత్రమే మనకి ఆఫర్స్ అనేవి రన్ చేస్తారు. రిమైనింగ్ టైమ్స్లో మాత్రం ఇది మేబీ 60K అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కాకుండా మీకు టాటా న్యూ అని చెప్పి అడిషనల్గా 3,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఎవరైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాళ్ళు ఉన్నారో వీళ్ళు 6 months వరకు కూడా మీకు నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే మొన్న ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసుకున్నట్లయితే ఐఫోన్స్ పైన డిస్కౌంట్స్ ఇచ్చారు, ఆఫర్స్ ఇచ్చారు, కానీ అక్కడ కూడా నో కాస్ట్ ఈఎంఐ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు కూడా ఐఫోన్స్ కొందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాంటి మరిన్ని టెక్నాలజీ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.